నందమూరి బాలకృష్ణ దర్శకుడు జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బాబాయ్ అబ్బాయి. 1985లో వచ్చిన ఈ హాస్యరస చిత్రం ప్రేక్షకుల్ని అంతగా అలరించలేదు. ఆ తరువాత బాలకృష్ణతో జంధ్యాల అనుకున్న సినిమా చిన్ని కృష్ణుడు. పూర్తిగా అమెరికాలో ఈ సినిమా తీయాలని జంధ్యాల ప్లాన్. అయితే బాలకృష్ణకు అమెరికన్ వీసా రావడం ఆలస్యం కావడంతో చివరి క్షణంలో హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబును అమెరికా తీసుకెళ్లి చిన్ని కృష్ణుడు చిత్రం తీశారు జంధ్యాల. ఆ తరువాత బాలకృష్ణ జంధ్యాల కలయికలో వచ్చిన సినిమా సీతారామ కళ్యాణం. కాట్రగడ్డ మురారి యువ చిత్ర పతాకంపై తీసిన ఈ చిత్రం 40 ఏళ్ల క్రితం 1986 ఏప్రిల్ 18న విడుదలయ్యి విజయం సాధించింది. రజని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కేవి మహదేవన్ స్వరపరిచిన 6 పాటలు సంగీతాభిమానుల్ని ఎంతగానో అలరించి చిత్ర విజయానికి కారణమయ్యాయి. సీతారాముల విగ్రహాల కోసం 2 గ్రామాల మధ్య ఏర్పడిన విభేదాలు, బంధుత్వాలు విడిపోవడానికి కూడా కారణమవుతాయి. దాంతో చిన్నతనంలోనే భార్యాభర్తలు అనుకున్న బావామరదళ్ళు విడిపోతారు. వారిద్దరూ తిరిగి ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ చిత్ర కథ. తన కామెడీ మార్కు చిత్రీకరణతో జంధ్యాల చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చిత్రంలో బాలకృష్ణ శ్రీరాముడు, శివుడు గెటప్స్ లో కనిపించి అభిమానుల్ని అలరించారు. జగ్గయ్య, రామకృష్ణ, వేలు, గొల్లపూడి, రాజేష్, సంగీత, ముచ్చెర్ల అరుణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1986లో బాలకృష్ణ వరుసగా 6 విజయాలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఆ 6 చిత్రాల్లో సీతారామ కళ్యాణం రెండవది. జంధ్యాల చిత్రానికి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించడం సీతారామ కళ్యాణం చిత్రంతోనే ప్రారంభం. సంగీత దర్శకునిగా మామకు ఇది 551వ సినిమా. అలాగే ఆరుద్ర, ఆత్రేయ, జంధ్యాల చిత్రానికి పాటలు రాయడం కూడా అదే ప్రథమం. గ్రామీణ, పట్టణ వాతావరణానికి చెందిన కథ కావడం వల్ల సహజత్వానికి చేరువుగా ఉండాలని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. మురారి నిర్మించిన గోరింటాకు, త్రిశూలం చిత్రాల షూటింగ్స్ ఈ ప్రాంతాలలోనే చేయడం గమనార్హం. బాలకృష్ణకు డైలాగులు రాస్తున్నప్పుడు ఎన్టీఆర్ చిత్రాలకు రాసిన సంభాషణలు గుర్తుకు వచ్చి ఆ స్థాయిలోనే మాటలు రాశారు జంధ్యాల. మహానటుడు ఎన్టీఆర్ రావణుడిగా నటించిన చిత్రం సీతారామ కళ్యాణం. ఆ సినిమాకు ఆయన దర్శకత్వం వహించిన టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. హరనాథ్ ఇందులో శ్రీరాముడిగా నటించారు. రావణుడిగా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా ఇదే టైటిల్తో ఓ సాంఘిక చిత్రం నిర్మించారు యువ చిత్ర సంస్థ అధినేత కాట్రగడ్డ మురారి. బాలకృష్ణ నటించిన అతి కొద్ది ప్రేమ కథా చిత్రాల్లో సీతారామ కళ్యాణం ఒకటి. శోభన్ బాబుతో అభిమన్యుడు చిత్రం నిర్మిస్తున్న సమయంలోనే బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు మురారి. శోభన్ బాబుతో గోరింటాకు, అభిమన్యుడు, కృష్ణరాజుతో త్రిశూలం చిత్రాలను నిర్మించిన మురారి కొత్త తరం హీరోలతో కూడా సినిమాలు తీయాలని నిర్ణయించుకుని బాలకృష్ణను అప్రోచ్ అయ్యారు. ఎన్టీఆర్ తనయుడు కనుక బాలకృష్ణతో సినిమా తీసి బాగా డబ్బులు చేసుకోవచ్చని మురారి ఆలోచన. ఈ సినిమా ప్రారంభించే సమయానికి బాలకృష్ణ జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన బాబాయ్ అబ్బాయి చిత్రం ఫ్లాప్ అయింది. అదే సమయంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పట్టాభిషేకం చిత్రం కూడా అంతగా ఆడలేదు. ఇలా బాలకృష్ణ నటించిన 2 సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవడంతో చిన్న భయం నిర్మాత మురారిలో మొదలైంది. అయినా మామ మహదేవన్ ఉన్నారనే ధైర్యంతో అడుగు ముందుకు వేశారు. బాలకృష్ణతో ప్రేమ డైలాగులు చెప్పించుకు, అతనిది మాస్ ఇమేజ్, క్లాస్ టచ్ ఇవ్వకు అని దర్శకుడు రాఘవేంద్రరావు మురారిని హెచ్చరించారు కూడా. సీతారామ కళ్యాణంలో హీరో ఎక్కడ హీరోయిన్ను చూసి నిన్ను చూడగానే ప్రేమ పుట్టింది అనడు. స్క్రిప్ట్ విషయంలో అంత జాగ్రత్త వహించారు. బాలకృష్ణ కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఎన్టీఆర్ కథలు విని ఓకే చేసేవారు. బాలకృష్ణ కాల్ షీట్స్ నిర్మాత దేవి వరప్రసాద్ చూసేవారు. సీతారామ కళ్యాణం కథను ఎన్టీఆర్కు చెప్పడానికి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చారు కాట్రగడ్డ మురారి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మురారిని చూడగానే రండి బ్రదర్, మేము కాట్రగడ్డ వారి అల్లుళ్ళమే అన్నారు ఎన్టీఆర్. కథ ఎప్పుడు వింటారు సార్ అని అడిగారు మురారి. మంచి సినిమాలు తీస్తారు, మీరు కథ చెప్పడం ఏమిటి బ్రదర్,
మంచి సినిమా తీయండి, మా వాడికి పేరు రావాలి అన్నారు ఎన్టీఆర్. కథ వినలేదు, కానీ కథకు ఎవరు వర్క్ చేస్తున్నారని అడిగారు ఎన్టీఆర్. పాలగుమ్మి పద్మరాజుతో ఇంతకుముందు తయారు చేయించిన కథను ఇప్పుడు భమిడిపాటి రాధాకృష్ణ, జంధ్యాలతో మళ్ళీ తయారు చేస్తున్నాం అని చెప్పారు మురారి. విన్నాం, మీరు కథ గురించి పాటల గురించి బాగా కష్టపడతారని. మా చెక్కన్న గారి దగ్గర పనిచేశారట కదా, అంటే విజయ చక్రపాణి గారు అన్నమాట అన్నారు ఎన్టీఆర్. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మంచి సినిమా తీయండి, మా వాడికి పేరు రావాలి అని ఎన్టీఆర్ చెప్పిన మాటలే గుర్తుకు వచ్చేవి. దాంతో రీషూట్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. సీతారామ కళ్యాణం చిత్రంలో హీరోయిన్గా మొదట భానుప్రియను అనుకున్నారు. అయితే ఆమె కాల్ షీట్లు దొరకలేదు. విజయశాంతి పేరు పరిశీలించిన బాలకృష్ణతో ఆమె చేసిన పట్టాభిషేకం చిత్రం అంతగా ఆడకపోవడంతో ఆమెను వద్దనుకున్నారు. ఉత్తరాది హీరోయిన్ బెటర్ అనుకుని మురారి, జంధ్యాల, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహన్ కృష్ణ ముంబై వెళ్ళారు. ఎంతో మందిని చూసినా ఎవరూ నచ్చకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారు. చివరికి దాసరి చిత్రం బ్రహ్మముడిలో హీరోయిన్గా నటించిన రజనీను ఎంపిక చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ, శుభలేఖ సుధాకర్లపై 10 రోజుల పాటు కామెడీ సన్నివేశాలు తీశారు. అయితే అవి నచ్చకపోవడంతో వేలు, కల్పనారాయ్ మీద మళ్ళీ చిత్రీకరించారు. మురారి సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు కెవి మహాదేవన్. ఆయనకు 551వ చిత్రం. మహాదేవన్తో కలిసి పనిచేయడం జంధ్యాలకు అదే తొలిసారి. ఆ తర్వాత విచిత్ర ప్రేమ చిత్రానికి కూడా మహాదేవన్తో మ్యూజిక్ చేయించుకున్నారు జంధ్యాల. అలాగే ఆత్రేయ, ఆరుద్రలతో తొలిసారిగా పాటలు రాయించుకున్నారు జంధ్యాల. సినిమాలోని 6 పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చారు మహాదేవన్. ఈ సినిమా ఆడియో క్యాసెట్లు ముందుగా విడుదల చేసి ఈ 6 పాటల్లో దేనికి ఎన్ని మార్కులు వేస్తారు అని శ్రోతల్ని కోరారు మురారి. వీటిల్లో ఆరుద్ర రాసిన ముద్దు ముద్దు అనే పాటకు తక్కువ మార్కులు వచ్చాయి. రాఘవేంద్రరావు సలహాపై 5 నిమిషాలు ఉన్న ఆ పాటను 1.5 నిమిషంకు తగ్గించారు. ఆత్రేయ రాసిన కళ్యాణ వైభోగమే, రాళ్లల్లో ఇసుకల్లో రాశాను, ఎంత నేర్చినా, వేటూరి రాసిన ఏమని పాడను పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 1986 ఏప్రిల్ 18న శ్రీరామనవమి రోజున విడుదలైన సీతారామ కళ్యాణం తిరుపతి మినీ ప్రతాప్లో 5 ఆటలతో 100 రోజులు నడిచింది. మిగిలిన కేంద్రాల్లోనూ బాగా ఆడింది. 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1986 జూలై 27న జరిగిన శతదినోత్సవ సభకు దాసరి అధ్యక్షత వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.